దయ్యాలున్నాయో లేవో మీరు నమ్ముతారా? దేవుని నమ్మేట్టుగా ఉంటే దయ్యాన్ని కూడా నమ్మాలి. నాకు హర్రర్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం అండి. భయపడుతూ చూస్తూ ఉంటాను. మా తమ్ముడు వాళ్ళైతే నాకు కొన్ని స్టోరీస్ చెప్పారనమాట. వాళ్ళు పక్క ఊరు నుంచి ఏదో ఫంక్షన్ ఉందని నాన్ వెజ్ తీసుకొస్తూ ఉంటే వచ్చే మధ్య మార్గంలో ఒక అరుపు అయితే వాళ్ళకి వినిపించిందంట. నాకు ఇస్తావా, నాకు ఇస్తావా అంటూ వాళ్ళు వచ్చే దారంతా అదే సౌండ్ వినిపిస్తూ ఉందంట. వాళ్ళైతే బండిలో ఎంత స్పీడ్గా వచ్చారో వాళ్ళకే తెలియదంట. ఇలాంటిది ఇంకొకటి జరిగింది. మా నాన్న అయితే మా నానమ్మ వాళ్ళ ఇంట్లో పడుకో అన్నాడండి. ఆ ఇల్లు ఆల్మోస్ట్ పాడుపడిపోయినట్టే అనమాట. మా నానమ్మ చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండలేదు. కాకపోతే మా నాన్న ఆవులు అక్కడ కట్టేసి అక్కడ ఉండేవాడు. ఒకరోజు పడుకో అంటే గొంతు పైన ఏదో పట్టి తొక్కేస్తున్నట్టు, గొంతంతా పిసికేస్తున్నట్టు అయిపోయిందంట. మా నాన్న తేరుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి నీళ్లు తాగి ఇంటి దగ్గర అయితే పడుకున్నాడంట. ఇలాంటి స్టోరీస్ అంటే నాకు భలే ఇష్టము. ఎంత ఇంట్రెస్టో అంతే భయం అనమాట.